ఆ నాయకత్వం పరిపాలన. కోటేశ్వరరావు గారు, మిమ్మల్ని ఒక 4 క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఫస్ట్, విదేశాల్లో మన దేశ సంస్థలకు సంబంధించి కామెంట్స్ చేయడం అనేది రాహుల్ గాంధీ చేసింది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఈసీ ట్రాన్స్పరెంట్గా పనిచేసిందా లేదా మహారాష్ట్ర ఎన్నికల్లో? 70 లక్షల కొత్త ఓటర్లు ఏ రకంగా పుట్టుకొచ్చారు? దెన్ నేషనల్ హెరాల్డ్ కేసు నుంచి తప్పించుకోవడం కోసం, దాన్ని అంటే డైవర్షన్ కోసమే రాహుల్ గాంధీ ఆ కేసు విచారణ జరుగుతున్నటువంటి టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దిస్ ఈస్ నథింగ్ బట్ డైవర్షన్ పాలిటిక్స్. అండ్ దెన్ రాహుల్ సీరియల్ అఫెండర్, జార్జ్ సోరస్ ఏజెంట్ అని బీజేపీ అనడాన్ని ఎలా చూస్తారు? జార్జ్ సోరస్ ఏజెంట్ అని బీజేపీ చేసినటువంటి ఆరోపణకి ఆధారం ఏంటో చెప్పాలనేది నా అభిప్రాయం. ఆరోపణ చేయొచ్చు, కానీ ఆధారం లేని ఆరోపణ చేస్తే అది ప్రచారం కోసమే అనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నాను. ఒకటి, గతంలో కూడా ఇవాళ కొత్తగా చేస్తున్నటువంటి కాదు, గతంలో కూడా అదే విధమైనటువంటి ఆరోపణ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, అన్ని నిఘా సంస్థలు లేదా విదేశాల్లో ఉన్నటువంటి పొడిచారు సంస్థలు ఇవన్నీ ఉన్నాయి. ఆ ఏజెంట్ గిరిని మరి ఎందుకని ఇంతవరకు బయట పెట్టి ఏజెంట్ గా కేసు ఎందుకు నమోదు చేయలేదు అనేది నా ప్రశ్న. రెండోది, నేషనల్ హెరాల్డ్ స్కామ్ కి లేదా రాహుల్ గాంధీ ఇప్పుడు చేసినటువంటి విమర్శలకి సంబంధం లేదు. మోకాళ్ళకి కోడిగుండుకి మూడెట్టడం అనేటువంటి ఒక ముసలి సామెత వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఎందుకు అంటే నేషనల్ హెరాల్డ్ స్కీమ్ అనేటువంటిది కేసు అనేటువంటిది ఆన్గోయింగ్, అది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. ఆ నడుస్తున్నటువంటి దానికి మధ్యలోనే మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సమయంలోనే రాహుల్ గాంధీ ఈ విధమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇవాళ అమెరికాలో చేసినటువంటి ఆరోపణల సందర్భంగా కూడా ఆయన అదే చెప్పాడు. నేను ఇవాళ ఇక్కడ కొత్తగా చెప్తున్నటువంటిది కాదు, నేను గతంలోనే ఎన్నికల సందర్భంగా చెప్పానని కూడా చెప్పారు. రెండవది, జనానికి అనుమానం కలిగిస్తున్నటువంటి అంశం ఏమిటంటే ఒక్కసారిగా 60 లక్షలు 70 లక్షల ఓటర్లు పెరగటం అనేటువంటిది సహజంగానే కలిగేటువంటి అనుమానం. ఇప్పుడు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక మాట వాడారు, మా స్ట్రాటజీ ఉంటది మాకు అని ఒకటి. అదేవిధంగా ఎన్నికల సంఘం ప్రోత్సహించిన కారణంగా పెరగచ్చు, ఇలాంటి మాటలన్నీ కూడా ఆయన మాట్లాడారు. అంటే వాడి స్ట్రాటజీ ఏంటి? మరి అంతకుముందు స్ట్రాటజీ లేదా? లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లను పెంచి గెలవాలనే స్ట్రాటజీ ఉత్తరప్రదేశ్ లో కానీ మహారాష్ట్రలో కానీ లేదా? అప్పుడు ఎందుకని స్ట్రాటజీని ఉపయోగించలేదు? అందుకని ఇవి సందేహం. రెండోది, రాహుల్ గాంధీ ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ అంటే మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం నేను చూసింది, పూర్తి టెక్స్ట్ ఇంకా రాలేదు. ఆయన చెప్పింది ఏంటంటే 5:30 నుంచి 7:30 మధ్య అంటే 2 గంటల్లో 65 లక్షల ఓట్లు ఎట్లా పోల్ అవుతాయి? మామూలుగా అయితే మనుషులు ఓటు వేయాలంటే కనీసం 3 నిమిషాల టైం పడుతుంది, అటువంటిది 65 లక్షల ఓట్లు 2 గంటల్లో ఎట్లా పోలయ్యాయి అనేటువంటిది ఆయన ప్రధానంగా లేవనెత్తినటువంటి ప్రశ్న. రెండోది, ఎన్నికల సంఘం కాంప్రమైజ్ అయింది అనేటువంటిది ఒక విమర్శ. ఎస్, ఎన్నికల సంఘం కాంప్రమైజ్ అవుతా ఉంది. నరేంద్ర మోడీ గారి మీద ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఆయన వ్యవహరించారని ఆరోపణలు వచ్చినప్పుడు అసలు ఎన్నికల సంఘం పట్టించుకోలేదు ఒకటి. రెండవది, ఎన్నికల సంఘ నియామకంలోనే బీజేపీ గేమ్ ఆడింది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాత్ర లేకుండా చేసింది అనేటువంటిది తెలుసు. అటువంటిది తెలిసినప్పుడు ఎన్నికల సంఘంలో నియమితులయ్యేటువంటి వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే, ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది కనుక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తప్పించేసి చేసింది, రేపు మళ్ళా కాంగ్రెస్ వచ్చినా లేదా ఇంకో పార్టీ వచ్చినా కానీ అదే పని చేస్తుంది. అందుకని కేంద్ర ప్రభుత్వమే ఆ విధమైనటువంటి చేసినటువంటిది ఒక విమర్శ. అందుకని దేనికి అదే. ఇప్పుడు ఎన్నికల విధానానికి సంబంధించి హ్యాకింగ్ లేకపోతే ఇటువంటివన్నీ కూడా ఆరోపణలు వస్తున్నమాట. వాస్తవం నా వరకు నాకైతే హ్యాకింగ్ అనేటువంటిది సాధ్యమయ్యేటువంటిది కాదు, ఆ విధమైనటువంటి హ్యాకింగ్ జరిగిందని నేనైతే అనుకోవట్లేదు. కానీ రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి 2 గంటల్లో 60 లక్షల ఓట్లు ఎట్లా పోలయ్యాయి, అదేవిధంగా ఆకస్మికంగా లక్షలాది ఓట్లు ఎట్లా పెరిగాయి అనే దానికి మాత్రం సరైనటువంటి సంతృప్తికరమైనటువంటి సమాధానం రాలేదని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పగలను. అంటే విదేశాల్లో మన దేశం గురించి ఇంకోటి, విదేశాలకు సంబంధించి ఇప్పుడు విదేశాల్లో చేసిన విమర్శ అయినా స్వదేశంలో చేసిన అయినా మన మల్లయ్య గారు అన్నట్టు విమర్శ ఏమిటనేటువంటిది చూడాలి తప్ప విదేశంలో చేశారా స్వదేశంలో, మరి ఇదే విమర్శని స్వదేశంలో చేస్తే బీజేపీ అంగీకరిస్తుందా? కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా?
ఎన్నికల కమిషన్ నిజమే రాహుల్ గాంధీ గారు స్వదేశీ గడ్డ మీద చెప్పారు, ఇది నిజమని చెప్పేసి వాళ్ళు సమర్థిస్తారా? సమర్థించమనండి. ఇక్కడ కూడా అన్నారు కదా, ఇక్కడ కూడా చెప్పారు కదా. ఎస్. అందుకని ఇవాళ ఏదో విదేశాల్లో చెప్పారు అంటున్నారు. ఇంకోటి, ఇవాళ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, న్యూయార్క్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, అక్కడ నేషనల్ మీడియాకి ప్రతినిధులు ఉన్నారు, ఇక్కడ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఉన్నారు. వీళ్ళు ఒకటి వార్తిస్తారు, వాళ్ళు అదే వార్తిస్తారు. ఇంకొకటి, ఈ పరువు తీశారు బయట, ఇక్కడెన్నైనా అనుకోవచ్చు, బయటకు వెళ్ళి ఆవిడ చెప్పడం ఏంటి అనేటువంటి ఒక సెంటిమెంట్ ని రేపేటువంటి ఒక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. అదే గనక అయ్యేట్లయితే మరి స్వదేశంలో జగదీష్ ధంకర్ అనేటువంటి ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టునే ఆయన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి ఈ హక్కు ఎక్కడ ఉందని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే ఒకవైపు ఎన్నికల కమిషన్ అనేటువంటి రాజ్యాంగ వ్యవస్థని రాహుల్ గాంధీ తప్పుపట్టారు, లేదా దాని ప్రతిష్టను దిగజార్చారని చెప్పేటువంటి బీజేపీ, అదే పార్టీకి చెందినటువంటి ఉపరాష్ట్రపతి ఉన్నత న్యాయస్థానం, అది కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది కదా, ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని రాష్ట్రపతికి వర్తించదని చెప్పేసి ఏ హోదాలో, ఏ రాజ్యాంగ వ్యవస్థ మీద విశ్వాసంతో లేదా నమ్మకంతో, గౌరవంతో అటువంటి కామెంట్ చేశారు. అదేవిధంగా నిషికాంత్ దూబే అనేటువంటి పెద్ద మనిషి ఏం మాట్లాడారు? ఇంకొక శర్మ అని ఎవరో ఉన్నారు, దినేష్ శాస్త్రి, ఇంకొక ఆయన ఉన్నారు. ఏ విధంగా చెప్పాడు? ఆ నిషికాంత్ దూబే ఖురేషి అనేటువంటి ఆయన ఎన్నికల కమిషనర్, ఆయన ఎన్నికల కమిషనర్ కాదు, ముస్లిం కమిషనర్. ఏం మాటలండి ఇవి రాజ్యాంగ వ్యవస్థలని, రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి మాటలు ఇవి. స్వదేశంలో చేసినంత మాత్రం నీ గౌరవం, రాహుల్ గాంధీ విదేశాల్లో చేస్తే అది దేశద్రోహం. ఇక్కడ ఇదే దేశంలో నరేంద్ర మోడీ గారి విధానాలను విమర్శించేటువంటి వాళ్ళందరినీ దేశద్రోహులు అని చెప్పేసి చిత్రిస్తున్నటువంటి వీళ్ళు రాహుల్ గాంధీని ఇవాళ తప్పుపట్టడంలో నాకైతే ఆశ్చర్యం లేదు. రాహుల్ గాంధీ ఎక్కడ చెప్పినా ఏమి చెప్పారు, ఆ విమర్శ సరైందా కాదా అనేది మాట్లాడండి. అంతేగాని విదేశాల్లో చెప్పడం ఏంటి, స్వదేశాల్లో చెప్తే అంగీకరిస్తారా? అంగీకరించమనండి. అంగీకరిస్తే సంవత్సరం తీర్చేయలేదుగా, అంగీకరించారని చెప్పాడుగా. ఆయన కూడా అక్కడే చెప్పాడు, నేను మా దేశంలో కూడా నేను చెప్పాను ఇదే విషయం అని చెప్పాడు. మరి అంగీకరించలేదే. అందుకని తర్కబద్ధంగా ఉండాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్, ఓకే. శ్రీవర్ధన్ రెడ్డి గారు, సో మొత్తానికి ఈసీ అయితే ట్రాన్స్పరెంట్ గా పని చేయలేదు.